సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ అనే కార్యక్రమానికి 16వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయాలని కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బొగుల దస్తగిరి కేడీసీసీ సొసైటీ బ్యాంక్ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. కోడుమూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న ఎన్వీఆర్ హోటల్ సమావేశ మందిరంలో కార్యకర్తల విస్తృత సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు తిక్కారెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, జనసేన బీజేపీ గీతా మాధురి, కూటమి నాయకులు పాల్గొన్నారు. అనంతరం డి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సుమారు 50,000 జనాభాతో మోడీ సభకు తరలి వెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. మోడీ సభను విజయవంతం చేసిన అనంతరం కోడుమూరు నియోజకవర్గానికి అభివృద్ధి గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి కోడుమూరు అభివృద్ధి బాటలో నడిచే విధంగా పలు కార్యకర్తల కృషి చేయాలని తెలిపారు. ఒక గ్రామం నుండి సుమారు 200 నుంచి 300 వరకు తరలి రావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలాగే కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి గారికి, చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి వేసుకున్న విష్ణు కాదన్నా కోడుమూరు అన్న ఊరక విష్ణు అన్ని పని చేసి పెడతారులే, వాళ్ళకి నీకు ఇబ్బంది లేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగిందంటే ఆయన మీద నమ్మకం ఉంది. కాకపోతే మనం చీప్ గా ఒక రెండబడి అయ్యాయని అనుకోలేము. ఇస్తే తీసుకుందామనే ఆ తత్వం ఉన్న నియోజకవర్గం కోడుమూరు. అంతేగాని అనుకో తెచ్చుకునేది కాదు, మనం తెచ్చుకోవాలి. మీరు చెప్పింది రామలింగారెడ్డి గారు మంచి చెప్తారు. గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా చాలా చక్కగా మీ సమస్యలు మార్చి మా ఓటే తీసుకొచ్చాడంటే అలా అదే కారణం. కాబట్టి తప్పకుండా మీరు చెప్పింది అన్న దగ్గర ఇదే కాదు, నేను ఎక్కడ పోయినా మన సింగనమల్ల కూడా మీకు సమస్య ఉంటే డైరెక్ట్ గా లోకేష్ బాబు గారితో మాట్లాడడం జరిగింది. వారికి చెప్పడం జరిగేదో వచ్చి ఈ మీటింగ్ చేయించుకొని ఇది ఎట్లా సక్సెస్ అయినా మీ అన్నకే పేరు మాకేం రాదు, ఎందుకంటే మేమే పని చేయలేదు. కాబట్టి గ్రామాన మీరు చేయాల్సింది ఏంటంటే మనకు 275 బూతులు ఉన్నాయి, అవునా? బూత్ 250, ఒక 25 మనకి కాదనుకోండి, 250 బూతులు ఉంటాయి. 250 ఇంటూ 200 వేసుకుంటే ఎంతమంది అవుతారు? 50,000. పెద్ద ఊర్లో మనకు 250 సంఖ్యలు ఏంది కాదు. ఇది మన పండగ. ప్రధానమంత్రి మన నియోజకవర్గానికి వస్తున్నారు. మనం ఆయన కలవాలంటే అడిగిపోతే మనకు అపాయింట్మెంట్ కొడతారు. ఇప్పుడు వారికి రావడం వల్ల కనిగిరి నియోజకవర్గం, ఒక నిమిషం మాగుతుంది, కనిగిరి నియోజకవర్గంలో లోకేష్ బాబు గారు పాదయాత్ర మా ప్రాంతం వెనగూడ ప్రాంతాన్ని చూసి వెళ్ళిన తర్వాత రిలయన్స్ బయోగ్యాస్ అని చెప్పి 5,000 కోట్లతో ఈరోజు మా ప్రాంతంలో ప్రాజెక్ట్ పెడతారు. మీటింగ్ జరుగుతూ ఉంది. 12 గంటలకు మీటింగ్ అంటారు. 12 గంటలు మన ఊర్లో అన్ని పనులు చూసుకొని బరువుడు పాలు తీసుకొని రావచ్చు అని చెప్పి మేమందరం 12 షెరల్ గా రిలయన్స్ ఆయన మనవడు అంబానీ మనవడు మా నియోజకవర్గానికి వస్తారంటే మేము ఇంకా సంబరపడ్డాం. 2 వెళ్ళిపోయాడు వేసాం. లోకేష్ అన్న ఫోన్ చేశారు, మేము వస్తున్నాడా రెడీ చేయాలి. ఆ ప్రోగ్రామ్ ఏమైంది తెలుసా? ఉదయం 9 గంటలకల్లా రావాలి. మా నియోజకవర్గం ఒక చివరి మంది జనాభా ఆడొచ్చి నిలబడ్డారు. అది తెలుగుదేశం కుటుంబం గొప్పతనం. నేను చెప్పాయా, మన ప్రాంతానికి లోకేష్ బాబు వస్తున్నాడు, అదాని వాళ్ళు వస్తారు, అంబానీ వాళ్ళు వస్తున్నారు, రిలయన్స్ ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టి మన జీవితాల్లో వెలుగు నింపాలని వాళ్ళ ఆశ. మీకు బరిగొడ్డు ఉండొచ్చు, కరువు పని ఉండొచ్చు, ఎన్ని కష్టాలున్నా ఈ మీటింగ్ వస్తే, ఈ మీటింగ్ సక్సెస్ అయితే మన బ్రహ్మాండం జరుగుతుందని మనకి చెప్పడం జరిగింది. మాకు మీలాగా బస్సులు కూడా మేము మా దగ్గర ఉన్న శక్తి అండి. మీకు అన్నం ఉన్నాడు కాబట్టి అక్కడ పెట్టి బస్సులు పెట్టారు, ఇబ్బంది లేదు. ఆ పరిస్థితి కాదు. ఎవరు మోటార్ సైకిల్, ఎవరు ఆటోలో, వాళ్ళ కార్లలో వచ్చి చక్కగా లోకేష్ బాబు 9 గంటలకు హెలికాప్టర్ దిగుతుంటే గ్రౌండ్ అంతా నిండిపోయింది. ఆ రిలయన్స్ వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎంత పెద్ద సభ, ఎందుకంటే రాజకీయ నాయకులు వ్యాపార సభ ఎప్పుడు కలిసి జరగల. కానీ మా దగ్గర జరిగేటప్పటికి వాడు పెద్దపోయాడు. ఇదేంది ఈ జనాభా ఏంది, ఇదేంది మీటింగ్ ఏంది, ఇంత పెద్ద ఉన్నారు. లొకేషన్ ఏం చెప్పంటే 20,000 కుర్చీలు వేశారు కదా, ఒక 10 తగ్గించేయండి, 8:30 కొంతమంది రారేమన్నా అన్నా. రాకపోతే నేను రాజకీయాల నుంచి మారుకుంటానన్నా. వదిలేండి, నీకు అది వదిలే, నేను జనాభా చూపించే బాధ్యత. మా ప్రజలు మన మీద నమ్మకం ఉంది, తప్పకుండా వస్తారు. నీ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తాం. కానీ మా ప్రాంతం అభివృద్ధి చేయండి, అది ఒకటే చెప్పి త్రిపుల్ కాలేదు ఒంగోలుకు పోయింది. ఒంగోలు నుంచి ఒంగోలు స్థలం లేదని కనిగిరిస్తే మళ్ళీ కనిగిరి కాలేజీ మళ్ళీ ఒంగోలు పోతుంది అన్న. కాలేజీ అనౌన్స్ చేయాలి, ప్రోగ్రామ్ సక్సెస్ నీకు ఇస్తాను. డయాస్ మీద అనౌన్స్ చేసి మీటింగ్ అంతా జరుగుతుంది. లాస్ట్ లో అయినా చెప్పలేకపోయాను ఆయన, ఇదేదో నాకు మోసం జరిగేటట్లుతున్నాడు ఆయన తృప్తి చెందలేదని. లాస్ట్ లో మీ వాడు ఆశపడుతున్నది నేను చెప్తున్నా అని చెప్పేసి అనౌన్స్ చేసేసి త్రిపుల్ కాలేజీ
580 కోట్ల రూపాయల కాలేజీని మా కనిగిరికి చెల్లిపోయారు. అంటే మీటింగ్ ఉద్దేశం లేదంటే అక్కడ సభ విజయవంతమైన రేపు రిపోర్ట్ వెళ్ళింది అన్న మీద కూడా మీ నియోజకవర్గం మీద. కోడుమూరులో బస్సులు పెట్టారు, 50,000 అంటే 52,000 వచ్చాడు, కానీ అక్కడ తగ్గలేదన్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ నాయకులు వాల్యూ పెరుగుదని తెలియజేశారు. నా గొప్ప చెప్పుకోవాలని కాదు, ఉద్దేశం చెప్తున్నాను. ఆ విధంగా లోకేష్ బాబు గారు 20 టీవీ పెట్టాలనుకున్నాడు. ఈ రోజు అక్కడ మాట్లాడినాం, మీరు బాధ్యత తీసుకుంటారు, మీ మీద నమ్మకంతోనే ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా లేదు, ఒక కీలకమైన వ్యక్తి కూడా కోడుమూరు నుంచి జన సమీకరణ చేస్తారు. చేసి అలసిపోతానే ఉన్నాం. కనీసం ఇప్పుడైనా డైరెక్టర్లు వేస్తే రాబో అడిగి ఎమ్మెల్యే గారిని మమ్మల్ని సంప్రదించి ఎవరైతే డైరెక్టర్లు బాగుంటుంది కొంత అవకాశం కల్పించడానికి ప్రయత్నం చేయాలి. రాజకీయ పదవులు లేకపోతే పార్టీ దాంట్లో కూడా లేరు, తెలుగు యువత స్టేట్లో లేరు, సెంట్రల్ లేరు, ఇక్కడ లేరు, ఎక్కడ లేరు. పార్టీ మన మీద నమ్మకం ఉంది, మీరేమో అపోహలు పెట్టుకోద్దండి. మన పార్టీని బలోపేతం చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రితోని ఈరోజు ఉమ్మడిగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఐక్యంగానే జగన్మోహన్ రెడ్డిని ఈ అరాచక శక్తి రాష్ట్రాన్ని అరాచకం చేసినటువంటి వారిని భారద్రోలి ఈరోజు నరేంద్ర మోడీ గారిని మొట్టమొదటిగా జీఎస్టీ, సూపర్ జీఎస్టీ పెట్టి ఒక్కొక్క కుటుంబానికి 15,000 రూపాయలు సర్వైవల్ అవుతున్నాయి. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకొచ్చే సంగతి మీకు అందరికీ బాగా తెలిసినటువంటి విషయం. ఈ రోజు మనమందరం కలిసి చంద్రబాబు నాయుడు గారికి కోడుమూరు నుంచి 50,000 మంది బాగురాస్తే మోడీ సభ జయప్రదం అయితే కోడుమూరు కావాల్సినటువంటి అభివృద్ధి, కోడుమూరుకు నీళ్ల సౌకర్యంతో ఒకటి, అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ నిన్న కూడా చెప్పాను, గొంతిపర్లకు 250 కోట్లతో ప్రధాని మోడీ గారు వస్తారు. తాండపాడు దగ్గర బ్రిడ్జ్ చేస్తే 23 కిలోమీటర్లు తిరిగేది 4 కిలోమీటర్లు తిరుగుతుంది. అది కోడుమూరు వాళ్ళు సాధించుకుంటే తెలంగాణ నుంచి ఎవరైనా 7-8 కిలోమీటర్లని కల్లూరు చేరుకుంటారు, 30 కిలోమీటర్లు లేకుండా. అది కూడా నిన్న అక్కడ చెప్పడం జరిగింది. ఇవల్ల జరగాలనుకున్నప్పుడు కోడుమూరు ప్రజలు తెలుగుదేశం పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, జనసేన, బీజేపీ పైన ఎంతో నమ్మకం ఉంది, ప్రధాని మోడీ పైన. 50,000 మంది ఒక సూపర్ రికార్డు కూడా మన కోడుమూరు నుంచి మీరు ఇవ్వాలని చెప్పి మనం నష్టపోయిన మన గౌరవ ముఖ్యమంత్రి గారి గౌరవం నిలబెట్టడానికి మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రతి బస్సుకు 50 మందిని రిప్రజెంటేటివ్ గా మీరు బాధపడినా బాధను దిగమిగైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గౌరవం, పవన్ కళ్యాణ్ గారి గౌరవం, నరేంద్ర మోడీ గారి గౌరవం కోడుమూరు నియోజకవర్గం నిలబెట్టిందని చెప్పి మీరు సహకరిస్తారని చెప్పి, ఎందుకంటే రోజు చెప్తున్న విషయాలు చెప్పడం ఇష్టం లేక మీకున్న బాధ నేను చెప్తా ఉన్నాను. నాకేం తెలియదు, కొంతమంది ఎస్సీ కేసులు పెట్టారు అధికారులు ఉంటే అని చెప్పి, దానిని కూడా వాళ్ళేం పెట్టమని లేదు, ఫాల్స్ కేసులు పెట్టారు, అవి కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే తప్పుడు ఇండికేషన్లు పోతున్నాయి. మీరేం అపోహలు పెట్టుకోద్దండి. కోడుమూరుకు ప్రత్యేకమైన స్థానం ఇస్తున్నారు. ఇక్కడ ఏదో మిస్టేక్ వల్ల మీకు డైరెక్టర్ల పదవులు మిస్ అయ్యొచ్చున్నా కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి నాకు నమ్మకం ఉంది. ఈ విషయం